పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురని రాయబడి ఉంది. తప్పులేదు. ఒక ఏజ్ వచ్చేటప్పటికి మానవ శరీరంలో దేవుడు ఉంచిన తత్వాన్ని బట్టి ఆ ఏజ్కి వచ్చేటప్పటికి పురుషుడు ఒక స్త్రీని ఆశించటం లేదా ఒక స్త్రీ పురుషుణ్ణి కోరుకొనటం అనేది ప్రకృతి ధర్మంలో జరిగేటువంటి చర్య. అందుకే ఆ ఏజ్ రాగానే తల్లిదండ్రి పిల్లలకి వివాహ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. అర్థమైందా? ఎందుకంటే అది దేవుడు ప్రకృతిలో ఉంచినటువంటి నియమం, ధర్మం. కాబట్టి బిడ్డలకు ఆ ఏజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ విధంగా వాళ్ళు ఆకర్షింపబడతారు కనుక వాళ్ళకి అలా రెడీ చేస్తారు తల్లిదండ్రి. మన అమ్మా నాన్నకు కూడా వాళ్ళ అమ్మా నాన్న అలాగే ఆ ఏజ్ వచ్చినప్పుడు పెళ్లి చేస్తే మనం పుట్టాం. మన అమ్మా నాన్నకి వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి చేస్తే మనం పుట్టాం. సో ప్రకృతి నియమం అది నడుస్తుంది అంతే. అయితే ఆ ఏజ్కి వచ్చేటప్పటికి ఈ జంటు మనసు స్త్రీ వైపు ఎవరో ఒకళ్ళని వాడు ఇష్టపడటం, లేకపోతే వాడు మనసులో కలిగి ఉండటం, లేకపోతే చదువుకున్న దగ్గర ఏదో పరిచయాలు సంథింగ్ ఆకర్షణలు ఉంటాయి. ఒకప్పుడు ఇంత స్వేచ్ఛ లేదు, ఇంత సౌకర్యం లేదు. ఈరోజు మంచి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌకర్యం, పరస్పర సంభాషణకి అనుకూలమైనటువంటి మాధ్యమాలు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు ఒక జంటుతో లేడీ పర్సనల్గా మాట్లాడడం, ఒక లేడీతో జంటు పర్సనల్గా మాట్లాడడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అన్ని రకాలుగా ఈరోజు అందుబాటులోకి వచ్చింది. వాయిస్ మాట్లాడవచ్చు, అది ప్రాబ్లం అనుకుంటే మెసేజ్ పెట్టవచ్చు మంచిగా. ఇంకా ఖాళీ దొరికితే వాయిస్ టాకింగ్ లేకుండా ఓన్లీ మెసేజ్ చాటింగ్ చేసుకోవచ్చు. అంత సౌకర్యాలు వచ్చేసినాయి ఈరోజు, ప్రాబ్లం ఏం లేదు. అరే ఆ అమ్మాయి పుట్టినరోజు ఈరోజు, అమ్మాయి పుట్టినరోజు, ఆ అమ్మాయికి ఒక రింగ్ గిఫ్ట్గా ఇవ్వాలి, లేకపోతే డ్రెస్ గిఫ్ట్గా ఇవ్వాలి, లేకపోతే ఇంకోటి ఏదో గిఫ్ట్గా ఇవ్వాలని వీడు పాపం అమ్మాయి గురించి ఆలోచించాడు. అమ్మాయి కూడా అబ్బాయి గురించి ఆలోచించి సెలబ్రేషన్ చేసింది. లేకపోతే ఆ అబ్బాయికి ఏదో ఆమె పంపించింది, డ్రెస్ పంపించిందో, లేకపోతే వాడికి ఏదో గిఫ్ట్ పంపించింది, సంథింగ్ నడిచింది. ఈ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకునేటప్పుడు కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అమ్మాయి కొంచెం సంపన్నురాలు అనుకో, లేకపోతే కొద్దిగా ఆర్థికంగా కొంచెం మధ్యతరగతి అనుకో, అబ్బాయి మధ్యతరగతి కంటే కింది స్థాయిడు అనుకో, ఈ అమ్మాయి అతని పేదరికాన్ని ఎత్తి మాట్లాడిద్ది. అబ్బాయి చాలా పోరే, బీదవాడు, మనం చేయాలి అబ్బాయికి, అతను చూస్తే చాలా జాలేస్తుంది. అవునా? అవును. అబ్బాయి కూడా అరే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పాపం చాలా పూర్రా, అమ్మాయిని చూస్తే చాలా బాధ వేస్తుంటుందిరా, నాకు అమ్మాయికి తీసుకోవాలరా, అమ్మాయికి చేయాలరా. తప్పులేదురా అబ్బాయి, తప్పులేదు అమ్మాయి. సరే ఏదో వాళ్ళ పేదరికాన్ని బట్టి కనికరించారు, లేదో ఆ ఏజ్ని బట్టి ఒక దురాలోచన లేకపోతే మంచి ఆలోచన, ఏదో శారీరక సంబంధమైన సంబంధాలు లేకపోయినా మనసులో ఉన్న ఇష్టాలను వ్యక్తం చేసుకోవటం, ఎక్సెట్రా ఎక్సెట్రా. సరే మీకు అనిపించింది. కొంతమంది ఇంకా హద్దులు దాటి చట్టపట్టాలు వేసుకొని పూర్తిగా బరి తెగించి బయటికి వెళ్ళిపోతారు. కొంతమంది మనసులో ఉన్న అభిప్రాయాలు మనసులోనే ఉంచుకొని యాకోబులాగా, యాకోబు రాహేలుని ప్రేమించాడు, రాహేలు కూడా యాకోబుని ఇష్టపడింది. అయితే మధ్యలో మామ అడ్డుపడ్డాడు. మరి మామయ్య 7 సంవత్సరాలు నువ్వు కానీ నాకు గొర్రెలు కాసి పెడితే మా అమ్మాయిని నీకు ఇస్తాను అన్నాడు. పాపం ఆ రాహేలు కోసం 7 సంవత్సరాలు గొర్రెలు కాసి పనిచేశాడు. ఒక మనిషి జీవితంలో 7 years ఎంత వాల్యుబుల్ టైమో చూడండి. కేవలం గొర్రెలు ఖర్చు పెట్టేశాడు ఆయన. ఎవరిని గురించి? రాహేలు గురించి. ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే దగ్గర ఉన్నారు, కానీ ఏ విధమైనటువంటి అక్రమ సంబంధం, ఏ విధమైన శారీరక సంబంధం కలిగి లేరు. చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. 7 ఏళ్ళు. తీరా తను ప్రేమించిన రాహేల్ని ఇస్తాడు అనుకుంటే ఆయన పెద్ద కూతురు లేయాని ఇచ్చాడు. ఇదేంది లేయాని ఇచ్చాడు, ఏంటి మాయా ఇది, నేను లేయా కోసం కాదు కదా, నేను రాహేల్ కోసం కదా నీకు కొలువు చేసింది 7 ఏళ్ళు, ఏమని ఇచ్చావు ఏంది నాకు అని అడిగితే, ఇది మా దేశపు మర్యాద కాదయ్యా, పెద్దదాన్ని అక్కడ పెట్టి చిన్నదాన్ని పెళ్లి చేయటం, మరి ఆ పని మరి సంస్కారం కలిగిన వాళ్ళు ఎవరు చెయ్యరు,
పెద్దదాన్ని అక్కడ పెట్టి చిన్నదానికి పెళ్లి చేయటం అంటే కష్టం కదా. కాబట్టి పెద్దదాన్ని అందుకే చేశాను. అంత కాకపోతే ఓ పని చేయి, మా దగ్గర ఈ ఆప్షన్ కూడా ఉంది, మా దేశంలో ఇది ఈ అవకాశం కూడా ఉంది, ఇంకొక 7 ఏళ్ళు కొలువు చేయి, చిన్నదాన్ని కూడా నీకే ఇస్తాను. ఇద్దరు కలిసి నీ పిచ్చిని పీక్ స్టేజ్కి తీసుకెళ్తారు, ఇస్తాను, చిన్నదాన్ని కూడా ఇస్తానంటే పాప మళ్ళీ ఒక 7 ఏళ్ళు చేశాడు. చూడు, తను లవ్ చేసిన అమ్మాయి కోసం ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు యాకోబు అంటే 14 years, 14 సంవత్సరాలు నిరీక్షించాడు. ఈరోజు లవ్ అంటాం, 4 రోజులు బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేయటం, 5వ రోజు లైంగిక చర్యలోకి వెళ్ళిపోవటం, తర్వాత అది వేరే వేరే పరిస్థితులకు దారి తీయటం, చివరికి రోడ్లు ఎక్కటం, కుటుంబాలు జీవితాలు పాడు చేసుకోవటం, కుటుంబాల్లో చెడ్డ సాక్ష్యం తెచ్చుకోవటం, వీటన్నిటితో పాటు పరిస్థితులు విషమిస్తే మెడకు తాడేసుకోవటం, ప్రాణం తీసుకోవటం, అలాగే అది కూడా లైవ్ పెట్టడం, ఆ చచ్చేది కూడా లైవ్ పెట్టి సావటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఒక మనిషి మరో మనిషిని ప్రేమించటం లేదా కోరుకోవటం, ఇష్టపడటం, ఏదో ఒక అవివాహితుడు ఒక అవివాహితని ఆమెలో ఇతనికి నచ్చిన సుగుణాలను బట్టి ఇష్టపడటం లేదా ప్రేమించటం, వివాహానికి మనసులో కోరుకోవటం తప్పు కాదు. కానీ దానికోసం హద్దులు దాటి అడుగులు వేయటం, దానికోసం కుటుంబాన్ని రోడ్డు పాలు చేయటం, దానికోసం తల్లిదండ్రుల జీవితాలతో ఆడుకోవటం, దానికోసం తోడబుట్టిన వారి జీవితాలతో ఆడుకోవటం దారుణమైన విషయం. నిజంగా ఒరిజినల్ లవ్ అయితే, నిజంగా నువ్వు ప్రేమిస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 కాదు, యాకోబు నిరీక్షించినట్టు నీకు దమ్ముంటే 14 ఏళ్ల నిరీక్షణ కూడా కలిగి ఉండటానికి సిద్ధం అవ్వాలా. 14 ఏళ్ళు అవసరంలా. కొద్దిగా నీ తల్లిదండ్రి నిన్ను ఒక పొజిషన్లో చూసిన తర్వాత ఆటోమేటిక్గా నీ మాటకు విలువిస్తారు, నీ ఇష్టాలకు కూడా వాళ్ళు విలువనిస్తారు. ఆ మెట్టుకు నువ్వు రావాలి. నీ ఇష్టానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి, నీ నిర్ణయం పిచ్చి నిర్ణయం కాదు, నీ నిర్ణయం బాగుంది, నీ ఐడియాలజీ బాగుంది, నీ ఎంపిక బాగుంది అనే నిశ్చయిత వాళ్ళకు వచ్చిన దాకా నువ్వు వెయిట్ చేయి. వాళ్ళ ఇష్టంతో, వాళ్ళ ఆమోదంతో నీకు చేతనైతే వాళ్ళ కోసం, వాళ్ళ ఒప్పుదల కోసం కష్టపడు, నిరీక్షించు, అడుగు జారవాకు. వాళ్ళని గెలు, అనుకున్నది సాధించు. వాళ్ళ హృదయాలను గెలు, అనుకున్నది చేపట్టు. కానీ వాళ్ళ గొంతులు కోసి, వాళ్ళ గుండెలు చీల్చి ఇలాంటి స్టెప్పు బరి తెగించి అడుగు బయటికి వేయటం అనేది, అడుగు బయటికి వేసిన వాళ్ళకి క్షేమకరం కాదు, దేవుని కొలతలో అది న్యాయము కాదు. తర్వాత ఫ్యూచర్ కూడా సుఖంగా ఏముండదు. ఏదో ఊహల్లో గాలి మేడలు కట్టుకుంటారు, తర్వాత మొత్తం పేక మేడల్లో కూలిపోతాయి. ఎందుకంటే వాక్యం నిరర్ధకం కాదు. కాబట్టి చేయాల్సింది ఏంటంటే, ఏజ్ని బట్టి మనకు కలిగే ప్రేరణలు కలుగుతాయి. ఆ ప్రేరణలను కంట్రోల్ చేసుకొని ఇష్టపడినటువంటి వ్యక్తిని లేదా ప్రేమించిన వ్యక్తిని, కోరుకున్న వ్యక్తిని దేవుడు మనకు అనుగ్రహించిన దాకా తల్లిదండ్రుల ఆమోదం పొందినట్లు కొద్దిగా నిరీక్షించాలి, వెయిట్ చేయాలి. వాళ్ళ ఆమోదం కోసం అవసరమైతే వాళ్ళు ఏమంటారు, ఒక లైఫ్ సెటిల్ చేసుకోరా, నీ జీవితాన్ని స్థిరపరచుకో, సరే పెళ్ళి ఏదో తర్వాత తగలబడదు కానీ ముందు ఏదో సాధించవా జీవితాన్ని, మరి చేసుకున్న దాన్ని బతికించగలి కదరా, నీకంటూ నీ కాళ్ళ మీద నిలబడ అని చెబుతుంటారు పెద్దోళ్ళు. వీడి తపన ఎట్లుంటుందంటే, ముందు ఈ సుత్తి చెబుతారు ఏంది, నాకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమంటే ఏంది, మీరు ఆ ఒప్పుకోరేంది, ఒప్పుకోకపోతే నేను వెళ్ళిపోతా అన్నాడు. నా పాయింట్ ఏంటంటే, స్టార్టింగ్ నేను ఆ 2 మాటలు ఎందుకు చెప్పానంటే, అమ్మాయి బర్త్డేరా, అమ్మాయికి ఒక రింగు తీసుకోవాలి అన్నాడు కదా ఈ అబ్బాయి. ఆ అబ్బాయి బర్త్డేనే, అబ్బాయికి డ్రెస్ తీసుకోవాలి, అబ్బాయి చాలా పోరే అంది కదా ఈ అమ్మాయి. వీళ్ళకి వాడికేమో అమ్మాయి కనపడింది, ఏమికేమో అబ్బాయి కనపడ్డాడు. కానీ నేను అంటుంది ఏంటంటే, సరే ఏదో తగలబడ్డా, అది వేరే సంగతి.
వాడు పేదవాడని వానికి ధనం ఖర్చు పెట్టని ఇష్టపడ్డా నువ్వు ఏనాడైనా నీ తండ్రికి ఒక జత బట్టలు తీసుకెళ్ళి ఇచ్చావా? అమ్మాయికి రింగ్ అన్నావు కదా, ఏనాడన్నా నీ తల్లికి 2 చీరలు తీసుకెళ్ళి అమ్మా ఇదిగో నీకోసం చీరలు తెచ్చాను అన్న చరిత్ర నీకుందా? ఉందా? ఇదొక్కటి అంటే ఇక్కడ ఉన్న అందరికీ వర్తించదు, ఇది నాకు తెలుసా సంగతి. యంగ్స్టర్స్కి వర్తిస్తుంది, యవనస్తులకు వర్తిస్తుంది. వాళ్ళు కొంచెం ఆలోచిస్తారని చెప్తున్నాను నేను. ముందు అమ్మాయి బర్త్డే కాదు కదా గుర్తు రావాలి. ఫస్ట్ ఎవరిది? జన్మనిచ్చింది అమ్మ, ఎత్తిపోసింది అమ్మ, నువ్వు ఎదిగి నీ పని నువ్వు చేసుకున్న దాకా అన్ని ఊడిగాలు చేసింది అమ్మ. చేతులు కాల్చుకొని మూతులు కాల్చుకొని నీకు కడుపు నిండా రుచికరమైన భోజ్యాలు సిద్ధపరిచి పెట్టింది అమ్మ. ఏనాడైనా ఒక జత బట్టలు తల్లిదండ్రుల కష్టం తీసుకెళ్ళి వాళ్ళ రక్తం తీసుకెళ్ళి నువ్వు ఎవరికో ఇచ్చేసావు. ఒక్కసారన్న తల్లిదండ్రికి. ఇంకా చెప్తా, ఆ అమ్మాయి ముఖం కొంచెం మార్చుకొని కనపడుతుంది అనుకో, వీడు అల్లాడిపోతాడు ఏమైందని. ఇంట్లో అమ్మ కూర్చొని ఏడుతున్న ఇటు పట్టించుకోడు. అమ్మ ఎప్పుడు ఇంతేలని లేచి వెళ్ళిపోతాడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏమైందమ్మా అని అమ్మ దగ్గర సావధానంగా కూర్చొని అమ్మ కన్నీళ్లు తుడిచి అమ్మను గుండెకి హత్తుకొని అమ్మను ధైర్యపరిచి అమ్మను ప్రోత్సహించి బాధపడవకమ్మా అని ఓదార్చి కొడుకుగా తన కర్తవ్యాన్ని నెరవేర్చే కొడుకులు ఎంతమంది? నువ్వు ఆలోచిస్తున్నావు తమ్ముడు, తప్పు. నీకేదో నువ్వు ఇష్టపడ్డ వ్యక్తి ఏదో వేదనలో ఉన్నారు, నువ్వు ప్రేమించిన వ్యక్తి ఏదో వేదనలో ఉన్నారు, ఏదో నువ్వు ఫీల్ అవుతున్నావు. ఓకే, అంతకంటే ముందు అమ్మ కదా. అమ్మ ఏడుస్తుంటేనేమో వీడు ఆనందంగా హడావుడిగా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు బయటికి. అవతల మనిషి కొంచెం ముభావంగా కనపడితే వెళ్ళి గందరగోళం అయిపోతాడు. ముందు ఇక్కడ కదా.